హాయ్ అండి. నమస్తే. మీరైతే పిక్నిక్‌కి వెళ్లారా? వెళ్తే ఎక్కడికి వెళ్లారో కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. వెల్కమ్ బ్యాక్ టు జాను జిందగీ ఛానల్. నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఇంకా నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తుంటే చూడండి. నచ్చితే వీడియోస్ మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, మేమైతే మాకు దగ్గరలో ఉన్న వైజాగ్ అయితే వచ్చేసాము. ఇంకా ఫస్ట్ అయితే వెళ్ళకూడదని అనుకున్నాము. అన్ఎక్స్‌పెక్టెడ్‌గా వెళ్ళామన్నమాట. వెళ్తామని అనుకోలేదన్నమాట. బట్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ అనమాట. మా కోసమే కాదు, పిల్లల కోసం కూడాను. కొంచెం మైండ్ రిలాక్స్డ్‌గా అనిపిస్తుంది కదా ఇలా బయటకు తీసుకెళ్తే. అది మనం సింగిల్ ఫ్యామిలీ కన్నా ఇంకా కొంతమందితో వెళ్తే మాత్రం చాలా ఎంజాయ్డ్‌గా అనిపిస్తుంది. ఈసారి మాత్రం మేము పిల్లలు చాలా మంచిగా చాలా చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. మాతో వచ్చే ఫ్రెండ్స్ కూడా చాలా మంచిగా మాకు కోఆపరేట్ చేశారు. అంటే వాళ్ళు కూడా ఎంజాయ్ చేశారనమాట. అలా ఎంజాయింగ్‌గా మనతో కలిసిపోయే పీపుల్‌తో వెళ్తే మనకి ఇంకా ఆ డే అనమాట చాలా మెమొరీగా అనిపిస్తుంది. మాకు కూడా చాలా మంచిగా అనిపించింది. మా బావ వాళ్ళ కొలీగ్స్‌తో అయితే వెళ్ళాము ఫ్యామిలీస్‌తో. చాలా మంచిగా అనిపించింది. పిల్లలకి కూడాను అందరూ సేమ్ ఏజ్ పిల్లలు కాబట్టి చాలా మంచిగా ఆడుకున్నారు. మేము కూడా సేమ్ ఏజ్ పెద్దవాళ్ళు ఉన్నా సరే మాలా చిన్నపిల్లలు అయిపోయి బాగా ఎంజాయ్ చేశారనమాట. ఇదైతే మెమొరీగా ఉండాలని చెప్పి నేనైతే వీడియో అయితే క్లిక్ చేసుకున్నాను. యూట్యూబ్‌లో పెట్టుకుందాం అని చెప్పి ఎప్పటికైనా చూసుకుంటే మనకైతే కొన్ని మెమొరీస్ అయితే ఉంటాయి కదా. చాలా మంచిగా అయితే ఎంజాయ్ చేసాం ఆ రోజు మాత్రం. మేమైతే ఎక్కడికి వెళ్ళాం వైజాగ్‌లో అంటే భీమిలి బీచ్‌కి, అలాగే ఆర్‌కే బీచ్, ఇంకా చాలా ప్లేసెస్‌కి అయితే వెళ్ళాము. జూకి కూడా వెళ్ళాము. పిల్లలైతే వైజాగ్ అనగా మరీ జూ అంటేనే వస్తాము అని చెప్పారనమాట. అక్కడ చూస్తే ఏం జంతువులు ఏం లేవు కానీ వెళ్దాము అన్నారు. సరేలే అని చెప్పి వెళ్ళాము. నా ఫోన్లో ఉన్న వీడియోసే కొన్ని అయితే క్లిక్ చేసుకున్నాను. ఇంకా జంతువుల్ని గట్రా ఏం చూపిస్తాంలేండి, ఎప్పుడు ఫోన్లోనే చూస్తూనే ఉంటాం కదా. కానీ జూకి యానిమల్స్ ఎక్కువగా ఉన్నాయంటే పిల్లల్ని తీసుకెళ్తే చాలా ఎక్సైటింగ్‌గా ఫీల్ అవుతారు. మేము కూడా చాలా టైగరు, లయను నేనైతే రేర్‌గా దగ్గర నుంచి చాలా దగ్గరగా చూశాను. ఐ ఎంజాయ్డ్ దట్. చాలా మంచిగా అనిపించింది. ఇంకా ఇక్కడ చూసారు కదా, మేము చిన్నపిల్లలం అయిపోయి మా పిల్లలతో మేము కూడా చాలా మంచిగా కలిసిపోయి ఆడుకున్నాము. ఇంకా అందరం అయితే ఆర్‌కే బీచ్‌లోన ఫుల్ ఎంజాయ్ చేసామన్నమాట. పిల్లలకైతే గేమ్స్ గట్రా ఉన్నాయి కదా. చూసారు కదా, మా వైషు చాలా డేరింగ్ అండ్ డాషింగ్ అనమాట. అస్సలు తగ్గేదేలే అన్నట్లయితే ఆడుకుంది. మేము కూడా మంచిగా స్పెండ్ చేసాము. ఇంకా అలానే అక్కడ నుంచి ఇంక జూకి వెళ్ళాము. జూకి వెళ్ళి నెక్స్ట్ అలానే చూసారు కదా, ఇది ఎంత బాగుందంటే నేను తర్వాత ఫ్లైట్ షో వస్తుందో లేదో తెలీదు కానీ మా ఆయన అందుకే ముందుగానే ఈ ఫ్లైట్ చూపించడానికి తెచ్చేసారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మా ఆయన అన్నారు, నిజమైన ఫ్లైట్ ఎక్కగలమో లేదో కానీ ఈ ఫ్లైట్ మాత్రం చూపించేస్తున్నాను నీకు అనేసి. నిజమే, అసలు నిజంగా ఫ్లైట్ ఎక్కుతున్న ఫీలింగ్ అయితే వచ్చింది. అంత బాగుంది, అంత పెద్దగా ఉంది. సేమ్ నిజంగా ఫ్లైట్ ఎలా ఉంటుందో అలా అనమాట. చూసారు కదా, ఇది మ్యాప్ అనమాట. మనం లోపల ఎంట్రన్స్ అయ్యాం కదా, అక్కడ నుంచి లోపలంతా ఎలా ఉంటుంది అని చెప్పి స్టార్టింగ్‌లోనే మ్యాప్ పెట్టారు. ఇక్కడైతే చాలామంది ఫొటోస్ తీసుకున్నారు కానీ ఫొటోస్ తీసుకుంటే ఏముంది అని చెప్పి నేనైతే జస్ట్ కొన్ని క్లిప్స్ తీసుకొని మిగతావన్నీ పర్టికులర్గా అలా చూశాననమాట. ఎంత డీటెయిల్డ్‌గా ఎక్స్ప్లెయిన్ చేసి కొన్ని రాశారు. అలానే కొంతమంది చీఫ్స్ ఉంటారు కదా, పైలట్స్, వాళ్ళ ఫొటోస్, నేమ్స్ అన్నీ పెట్టారు. వాళ్ళకిచ్చే మెడల్స్ అవన్నీ అక్కడ పెట్టారనమాట. వాటిని ఎలా యూజ్ చేస్తామో, అలానే లోపల మనకి ఏరోప్లేన్ లోపల ఎలా ఉంటుంది ఏంటి మిషన్స్ చాలా మంచిగా చూపించారనమాట. వాళ్ళు వాడే మిషన్స్ అవన్నీ ఎలా ఉంటాయో నాకైతే చాలా బాగా అనిపించింది. చూడడానికి నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. చూసారు కదా, ఈ మిషన్స్ ఇవన్నీ వాళ్ళు ఎలా డీల్ చేస్తారేమో అసలు మైండ్ బ్లోయింగ్ అనమాట. నాకు మాత్రం ఆ మిషన్స్ చూస్తే అమ్మో ఏంటి ఇంత ఉన్నాయి అనిపించింది. వాళ్ళైతే భలే డీల్ చేస్తారు కదండి, నిజమేని. పిల్లలకైతే మస్తు మజా అనిపించింది అనమాట. ఫుల్ ఎంజాయ్ చేశారు. ఇదేంటి అదేంటి మనకు కొన్ని అయితే తెలుసు, కొన్ని అయితే తెలియవు కదా. చూస్తూ ఉన్నాం అనమాట. కొన్ని అయితే పక్కన పేపర్స్ చూస్తున్నారు కదా, తెలియవన్నీ పేపర్స్ మీద రాశారు ఎక్స్ప్లెయిన్ చేసి. ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. వైజాగ్లోన మీరు ఎప్పుడు వెళ్ళకపోతే కంపల్సరీ వెళ్ళండి. ఇది సబ్మెరీన్ ఉంటుంది, దాని ఎదురుగానే ఉంటుందన్నమాట. చాలా బాగుంటుందన్నమాట. ఇది చూసారు కదా, ఫ్లైట్ ఎంత బాగుందంటే చుట్టూ సీనరీ కూడా అంత బాగుందండి. నాకైతే భలే నచ్చేసిందనమాట అది. మా పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ చేశారు. లోపలికి ఎక్కుతుంటే నిజంగా ఫ్లైట్లోకి ఎక్కుతున్న ఫీలింగ్ అయితే వచ్చేసింది. అంత బాగుందన్నమాట. ఇంకా అన్నీ అబ్జర్వ్ చేసుకుంటూ చూసుకుంటూ
కొంతమంది అయితే ఫొటోస్ తీసుకుంటూ అలా అలా వెళ్తూ ఉన్నాము. అలాగే ఇంకా లోపల మొత్తం చూసిన తర్వాత మేమైతే ఇంకా భోంచేయడానికి అయితే వెళ్ళిపోయినాము. ఆ క్లిప్స్ ఏమీ తీయలేదులెండి. నా ఫోన్లో ఏంటి వీడియోస్ తీసుకున్నానో అవి మాత్రమే చూపిస్తున్నాను, కొంచెం మెమొరీగా ఉంటుంది అని చెప్పి. ఇంకా అలానే మధ్యాహ్నం భోంచేసిన తర్వాత మళ్ళీ అలా జూకి వెళ్ళాము. జూకు అలా వెళ్ళి ఇంకా బోలెడన్ని ప్లేస్లు వెళ్దాం అనుకున్నాం కానీ అస్సలు టైం సరిపోలేదు. మాకైతే ఇంకా తిరగాలనే అనిపించింది అనమాట. అంత బాగుంది, అంత ఎంజాయ్ చేసాము ఆ రోజు మొత్తం. ఇంక నైట్కి కూడా బయటనే కొంచెం డిన్నర్ చేసేసి మా ఇంటికైతే వెళ్ళిపోయినాము. ఇంక ఇది చూసారు కదా, ఇదంటే 3D పిక్చరు. పిల్లలకి ఎంజాయ్ అనిపిస్తుందంటే మా పండుగడికి ఎక్కించాము. వాడు భయపడిపోతాడేమో అనుకున్నాను కానీ మంచిగా కూర్చున్నాడు. భలేగా ఉందంట, బాగుంది అని చెప్పాడనమాట. ఇలాంటి కొన్ని డబ్బుతో కూడుకున్నవే కానీ పెట్టగలము అనుకున్నప్పుడు పెట్టాల్సి తప్పదు. అందరు పిల్లలు ఎక్కుతున్నప్పుడు మన పిల్లలు కూడా అలా ఆశగా చూస్తుంటారు కదా, ఇంక తప్పదు. ఇంక పెద్దవాళ్ళు కూడా ఎక్కుతామన్నారు కానీ అందులో ఇంట్రెస్టింగ్గా పెద్దవాళ్ళకి అంత ఏమనిపించదని మేము ఎవరం ఎక్కలేదు, చిన్నపిల్లలకి మాత్రం ఎక్కించామన్నమాట. కొన్ని పిల్లలకి ఎంజాయ్నిస్తాయి అంటే ఖర్చు పెట్టాలి. బయటికి వెళ్ళిన తర్వాత ఖర్చు ఉండకూడదు, ఖర్చు పెట్టకూడదు అంటే చాలా కష్టము. ముందుగానే ఎంత మనీ ఏంటి అనేది డిసైడ్ అయితే బెటర్. ఇదండి వీడియో. నాకైతే చాలా బాగా నచ్చిందనమాట. మీకు నా వీడియోస్ నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.